నీలో నీకు తెలిసిన నువ్వు, నాకు తెలిసిన నువ్వు ఒకడు. నీలో నీకు మాత్రమే తెలిసి నాకు తెలియని నువ్వు ఇంకొకడు. నీలో నీకు తెలియని నాకు తెలిసిన నువ్వు ఇంకొకడు. నీలో నీకు తెలియని నాకు తెలియని నువ్వు ఇంకొకడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో, ఇక నువ్వంటే నువ్వే కాదు, నేనంటే నేనే కాదు, ప్రతి ఒక్క వ్యక్తిలో నలుగురుంటారు. నాలో నాకే తెలిసి నీకు తెలియని నేను, నాలో నాకు తెలిసి నీకు తెలిసిన నేను, నాలో నాకు తెలియని నీకు తెలిసిన నేను, నాకు తెలియని నీకు తెలియని నేను, నలుగురు ఉంటున్నాం. ఈ నలుగురిలో నీకు నాకు తెలిసిన ఒకసారి పక్కన పెడతాం, అది ఎలాగో తెలిసిపోయిందిగా. నాకు తెలియని నీకు తెలిసిన నువ్వు ఎలా బయటపడతాడు, లేదా నీకు తెలియని నాకు తెలిసిన నువ్వు ఎలా బయటపడతాడు? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కంగారు పడకండి. మన మీద ఎవరెవరైతే ఒపీనియన్స్ని ఫ్రేమ్ చేస్తారో వాళ్ళందరూ మనకి తెలియని మనం, వాళ్ళకి తెలిసిన మనం. ఐ రిపీట్, నా మీద ఎవరో ఒక ఈ హెచ్పిలో అండి, స్వార్థపరుడు అండి, కమర్షియల్ అండి, దొంగన గాడండి అని అన్నారంటే నాకు తెలియని నన్ను వాళ్ళు గుర్తించారు. అది వాళ్ళ వెర్షన్. అవునా కాదా అనేది వేరే కదా. ప్రతి ఒక్క వ్యక్తికి నీకు తెలియని నిన్ను బయట వాడు గుర్తిస్తారు, వాడు చెప్పరు, అది వేరే కథ. కానీ నేనేమంటానంటే, మీకు తెలియని మిమ్మల్ని బయట వాడికి తెలిస్తే చెప్పమనండి, బయట వాళ్ళకి అర్థమైతే చెప్పమనండి. బయట వాళ్ళు చెప్తారు. విచిత్రం చూడండి. ఒక పెళ్ళికి వెళ్ళారు, మీరు దూరంగా ఉన్నారు, లోపలికి ఎంటర్ అవుతున్నారు, ఫ్రెండ్స్ ఇక్కడ ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురు ఏం మాట్లాడుకుంటారండి? నీ గురించి నెగిటివ్ మాట్లాడుకుంటారు. నీకు తెలియని నిన్ను వాడు మాట్లాడుకుంటారు. నీకు తెలియని నిన్ను మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు దగ్గరికి వెళ్ళావు అనుకుందాం, అంటే ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళావు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే నీకు తెలిసిన వాళ్ళకి తెలిసిన నీ గురించి మాట్లాడతారు. నువ్వు చాలా గొప్పడురా, చాలా మంచివాడురా అంటారు. యాక్చువల్గా అంతకుముందు ఏం మాట్లాడుకున్నారు? ఈడంత దొంగ, నా డాష్ గాడ్ లేడని మాట్లాడుకున్నారు. తేడా లేదు, మారిపోలేదు. అందుకని గొప్ప స్నేహితుడు ఎవరు అని అడిగితే నీకు తెలియని నిన్ను నీకు పరిచయం చేసేవాడు. గొప్ప వెల్విషర్ ఎవరంటే నీకు తెలియని నిన్ను నీకు పరిచయం చేసేవాడు. ఈ గొప్ప గొప్ప హృదయవాది, విశాల హృదయవాది ఎవరంటే అలా నీకు తెలియని నిన్ను ఎవరైనా పరిచయం చేస్తుంటే స్వీకరించగలిగిన వాడు. నీలో ఉన్న మురికిని కడగడానికి వాడు సిద్ధమవుతుంటే యాక్సెప్ట్ ఇట్. అందుని యాక్సెప్ట్ జనాలు చేయరు కాబట్టి ఏం చేస్తాడంటే అవతల వాడు పైకి మాత్రం మంచి చెప్తాడు, లోపల మాత్రం చెడ్డ గురించి ఆలోచిస్తాడు. ఇది తగ్గించుకుంటే చాలంటాను నేను. ఇంకోటి ఉంది యాక్చువల్గా. ఇప్పుడు నీకు నాకు తెలిసిన నిన్ను పక్కన పెట్టేస్తే, నీలో నీకు తెలియని నేను నిన్ను గుర్తిస్తే, నీకు చెబితే నేనేమో నీవు వెల్విషర్ని, నువ్వేమో బ్రాడ్ మైండ్ పర్సనాలిటీ. అలా కాకుండా నీలో నీకు మాత్రమే తెలిసి నాకు తెలియని ఇంకో ఉన్నాడు, దొంగ అంటారు వాడు. నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఏది మాట్లాడుతున్నావో దాని మీద నిలబడతావో లేదో, ఏది చేస్తున్నావో దాని మీద నిలబడతావో లేదో, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు నువ్వేం చేస్తున్నావో నీకు మాత్రమే తెలుస్తుంది. నువ్వు చదువుకుంటున్నావా, వాట్సాప్ చూస్తున్నావా, పోర్న్ చూస్తున్నావా, అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నావా, అబ్బాయిలతో చాటింగ్ చేస్తున్నావా, నువ్వు ఎక్స్ట్రా మ్యారిటల్లో ఉన్నావా, ప్రీ మ్యారిటల్లో ఉన్నావా, మరొకట లంచాల కోసం ఆలోచిస్తున్నావా, కంచాల కోసం ఆలోచిస్తున్నావా, మంచాల కోసం ఆలోచిస్తున్నావా, నీకు మాత్రమే తెలుస్తుంది. నీకు మాత్రమే తెలిసిన నిన్ను వీలైతే రాత్రి కాస్త కడుక్కో అని నీకు చెప్పడం తప్పు కదా. కడుక్కుందాం. నాలో నాకు మాత్రమే తెలిసిన ఒక దొంగని రోజు వాడిని కడగాలి, వాడిని మంచివాడిని చెయ్యాలి. ఇక వీళ్ళిద్దరూ కాకుండా నీలో నీకు తెలియని నాకు తెలియని నువ్వు ఉన్నాడు కదా, వాడిని పట్టుకోవడం అసలు యాక్చువల్గా. వేదాంతం ఏదైతే ఉందో, వేదాంతులు ఎవరైతే ఉన్నారో, స్పిరిచువాలిటీ అంటే ఏంటో, నీలో నీకు తెలియని నాకు తెలియని నిన్ను గుర్తించగలగడం. బెస్ట్ గురువు ఎవరయ్యా నీకు అని అడిగితే, నీలో నీకు తెలియని బయటకి తెలియని వాడిని గుర్తించి చెప్పడం.
కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ బెస్ట్ గురువు దొరకడం కష్టం, బెస్ట్ స్టూడెంట్ కూడా దొరకడం కష్టం, బెస్ట్ శిష్యుడు దొరకడం కూడా కష్టం యాక్చువల్గా. నీలో నీకు కూడా తెలియని నిన్ను పట్టుకొని, సమాజానికి కూడా తెలియని నీలోని దొంగని పట్టుకొని, అరే వాడిని కాస్త బయటపడేరా అని చెప్పాలి అంటే గురువుకేమో నిజాయితీ కావాలి, శిష్యుడికేమో గుండె ధైర్యం కావాలి. ఇవాళ నిజాయితీ కూడా దొరకట్లేదు, గుండె ధైర్యం కూడా దొరకట్లేదు. అందుకని అందరిలో ఎప్పటికి వాడు అర్థం కాకుండా తనను మాత్రం చాలా గొప్పవాడిగా చిత్రించుకొని సమాజం అంతా వేస్ట్ అంటూ వాడిని వీడిని తిడుతూ 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 కూర్చునే ఒకనొక దగులుబాజీ మనస్తత్వాల్లో ఉన్నవాళ్ళు ఇవాళ 100కి 100 ఉన్నారు, నాతో సహా. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.